ఇక నిన్ననైతే హరీష్ రావు గారు అయితే హాట్ కామెంట్స్ అయితే చేసిండు. హరీష్ రావు గారు హాట్ కామెంట్స్ అయితే హరీష్ రావుకు కౌంటర్ గానైతే ఆది శ్రీనివాస్ కూడా కౌంటర్ ఇచ్చిండు. ఏందని అయితే ఒకసారి చూద్దాం. మరి ఇక హరీష్ రావు అయితే సపరేట్ ఊకోక ఈ పంచాయతీ నాకేందని అన్నిట్లలో దూరుతుండు. ఆయన అందరూ ఆయన కౌంటర్ ఇస్తురు. మొత్తం ఏమైతే హరీష్ రావుని అయితే ఒడ్డులోని ఎత్తురు అందరు కలిసి. ఏదేమైనప్పటికీ అయ్యో సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అంటే సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని హరీష్ రావు చెప్తుండు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జియో ఇచ్చేది ఇంకొకరు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది నిలదీసిన మాజీ మంత్రి హరీష్ రావు. సరే అది అంతా మంచిగానే ఉంది. హరీష్ రావు ఏమంటుండు, శాఖ ఒకరిది పెత్తనం ఒకరిదని హరీష్ రావు అంటుండు. ఇక మళ్ళీ ఇది చూద్దాం. ఇక తర్వాత వీళ్ళ కోసం చెప్పుకుందాము. మన ఆదిశీన ఏమంటుందంటే, ముందు మీ ఇంట్లో సినిమా గురించి ఆలోచించు, లేకుంటే నీ కథ క్లైమాక్స్ కు చేరుతుంది. ఉప ఎన్నికల్లో కార్మికులు ఓట్లు వేయలేదనే అకాసుతో మాట్లాడొద్దు. మీకు సినిమా వల్ల గెస్ట్ హౌస్లు మాత్రమే తెలుసు, మా సీఎం కు కార్మికుల కష్టాలు తెలుసు. హరీష్ రావుకు ఆది శ్రీనివాస్ కౌంటర్. ఇది మంచిగా ఉంది. హరీష్ రావు గారు ఉండేది అలా ఉండకపోయి ఏంటో చేతి పెడితే ఏదో అయిందట. ఇట్లా ఎందుకు ఇక హరీష్ రావు అన్న మాటలకైతే నేను చెప్తున్నా, శాఖ ఒక్కరిది అయితే జీవో ఇచ్చేది ఇంకొకరు అని అంటున్నారు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటుండు. హరీష్ రావు గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ మంత్రులే పెట్టిర్రు. ఆ మంత్రులకు ఏ పెన్ పవర్ ఇచ్చిర్రు? అసలు ఆ మంత్రులను దగ్గర కన్నా తీసిర్రా? ఏమున్నా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, లాస్ట్ కవితను కూడా పక్కన పెడతారు. మీ ముగ్గురు చేతులలోనే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని వాలించి మీరు పెట్టిన ఆ మంత్రులను ఎందుకు బొమ్మలాగా ఇటు రారు మీరు, కుసో అనురు ఇందుకు తప్ప మీరు అసలు మంత్రులకు ఛాన్స్ ఇయ్యారే. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఏ శాఖకు వాళ్ళకే, ఏ శాఖకు వారికి అప్పచెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమని చెప్తుంది. శాఖలు వేరే. ఇప్పుడు ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ శాఖకు సంబంధించిన ఫైల్ మీద సంతకం పెడితేనే అది వెళ్తుంది. వేరే శాఖకు సంబంధించిన సంతకం పెడితే వెళ్తుంది. హరీష్ రావు గారు అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? రాష్ట్రంలో ఏం నడుతుందని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏం నడుతుందో మీకు తెలుస్తలేదా? ఇందిరామ రాజ్యం నడుతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అయితే జాతర చేసుకుంటుర్రు, ప్రజాపాలన వచ్చిందని. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరల పాలన ఉందని చెప్పిర్రు. గంటే క్లియర్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ నీ ఇంట్లో పంచాయతీని తెంపుకో హరీష్ రావు గారు. మీరు బయటకు వచ్చి మాట్లాడకుర్రి. నిన్ను టార్గెట్ చేసిర్రు, అయిపోయింది నీ పనిగా. సిద్దిపేటలోనే నీకు ధీటుగా అటు వంగారాజేశ్వర రెడ్డి వస్తుండు, ఇటు కవిత ఇక ఫిబ్రవరి 16వ తేదీన భూమి పూజ చేసుకుంటారట, నీ మీద యుద్ధమే చేస్తుందట. మరి దగ్గర పడుతుంది. ఆ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి అనుకో, మరి ఎన్ని సీట్లకు వెళ్తావు? ఫస్ట్ నీ నియోజకవర్గం మీద దృష్టి సాధించు హరీష్ రావు గారు. ఎందుకంటే మీ ఇంట్లో పంచాయతీతోనే నీకు సగం దెబ్బతిన్నది. ఇంకా ఇంకో 40% ఉన్నది. ఆ 40% ఢీగొట్టనికి ఆల్రెడీ కత్తులు నూరుతురు, పదులు పెడుతుర్రు. జర దగ్గర ఉన్నది, ఆలోచించుకొని మాట్లాడు. అన్నిట్లలో పోకు, ఇబ్బంది పడకు హరీష్ రావు గారు.